వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన ఈ సమయంలో తండ్రి, ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. కొద్దిసేపు తండ్రి మీ కుమార్తె వాక్యాన్ని ప్రకటించబోతుండగా సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డకు మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. వింటున్నటువంటి మేము తండ్రి విని విడిచిపెట్టే వారిగా కాక తండ్రి, వాక్య ప్రకారం తండ్రి విని గ్రహించేటటువంటి మనసు తండ్రి ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. నీ కుమార్తె నిలవబడి తండ్రి వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మతో నీ కుమార్తెను నింపి తండ్రి తండ్రి మీరే సహాయం చేయమంటూ చేస్తున్నామని ప్రార్థనడుతున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం దేవుడు ఎవరు. ఈరోజు మనం దేవుడు ఎవరో తెలుసుకుందాం. ఈ నేడున్న ప్రపంచంలో మానవులు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకళ్ళు ఏదో దేవుడు నమ్ముకోవాలనుకునే వాళ్ళు, ఇంకొకళ్ళేమో దేవుడు లేరని నాస్తికులుగా మారిన వాళ్ళు. మనిషి బ్రతుకులో సుఖం కోసమే దేవుడిని ఉపయోగించుకుంటున్నాడు, కానీ అసలు దేవుడు ఎవరు, ఆయన మనం ఎందుకు నమ్ముకోవాలని ఆలోచన లేదు. కొంతమంది ప్రకృతిని పూజించేవాళ్ళు, కొంతమంది ఏమో శక్తి. వీళ్ళు అసలు దేవుడు ఎవరు, మనం ఎందుకు నమ్ముకోవాలని చెప్పి వీళ్ళకి అవగాహన లేదు. ఎన్నో మతాలు అందరూ దేవుళ్ళు తయారు చేసుకుంటున్నాడు, కానీ చేసుకుంటున్నారు. అసలు ఎంతమంది దేవుళ్ళు ఉంటారా అని అంటే, ఒక బిడ్డకి ఒక తండ్రి ఉన్నప్పుడు మనుషులందరికీ ఒక తండ్రి ఉంటాడని ఆలోచించట్లేదు. ఈ సృష్టిని నిరంతరం ఉపయోగించుకున్నాడే కానీ ఈ సృష్టిని చేసింది ఎవరు, ఇది ఎలా వచ్చిందని అవగాహన లేదు. ప్రకృతిని చూసి రాసిన శాస్త్రాలను చదివి మాకంతా తెలుసు అని అనుకుంటున్నారు. శాస్త్రపరంగా చూస్తే ప్రకృతి సృష్టి శబ్దం వల్ల కలిగింది అన్నారు. ఆ శబ్దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. ఆ శబ్దం ఎక్కడికి వచ్చిద్దని పరిశోధన లేదు. బైబిల్ సృష్టి గురించి చెప్పగలిగే ఏకైక గ్రంథం ఏదైనా ఉందా అంటే అది బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-28 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-28 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. ఇక్కడ మనల్ని విడిచిపెట్టనన్న ఆయన, మనకి ఎడబాయనని చెప్పిన ఆయన, మనకు దూరంగా ఉండాలన్నా దేవుడు ఎవరో మనకు తెలియదంటే అంతకంటే దురదృష్ట పరిస్థితి ఇంకేది ఉండదు. ఈ లోకంలో మన కన్న తండ్రి ఎవరో మనకు తెలియకపోతే అంతకంటే బాధాకరం ఇంకేది ఉండదు. అలాగే ఆ దేవుని ఈ భూమి మీద ఉన్న వారికి కన్న తండ్రి ఎవరో తెలియకపోతే అంతకంటే దురదృష్ట పరిస్థితి ఏది ఉండదు. ఈ దేవుని సంగతులను మనకు చెప్పగలిగే ఏకైక గ్రంథం బైబిల్. ఆ బైబిల్ని ఏం చెప్తుందో చూస్తే రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. అంటే ఈ సృష్టిని ఒకసారి పరిశీలిస్తే మనకి దేవుడు కనబడతాడు. ఇప్పుడు సూర్యుడు నిరంతరం మండుతాడు, ఆయనకు మండే శక్తి అక్కడి నుంచి వచ్చింది. అలాగే ఒక చెట్టు, దాని ఫలాలు లోపల నుండి మనకు కనిపించవు, కానీ అది ఫలాలు ఇవ్వటంలో ఉన్న దాని దైవత్వము. అలాగే ఒక కోడి, ఒక మేక, ఒక పక్షి, ఒక జంతువు, వాటన్నిటిని చూస్తే మనకు దేవుడు మనకి కనిపిస్తాడు. ఆకాశంలో ప్రతి శక్తి దానంతటా అదే ఎలా తిరుగుతుంది, దాని వెనుక ఏదో శక్తి ఉంటేనే అది తిరుగుతుంది. అలాగే భూమి 24 గంటలు తిరగటంలో ఉన్న వెనుక దాని శక్తి ఏంటి, దైవమా శాస్త్రమా అని మనం ఆలోచిస్తే దైవమని మనం చెప్పాలి. ఎందుకంటే మనిషి తిప్పడం అయితే ఏ రోజు భూమి సరిగ్గా తిరగదు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము చేతి పనిని ప్రచురపరుచుతున్నది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఈ సృష్టిలో ఏది మనిషి చేసింది కాదు, దేవుడు చేసిన దాన్ని మనుషులు ఉపయోగించుకుంటున్నారు అంతే. కనిపించిన దేవుడు లేదంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేది ఉండదు. పీల్చే గాలి కనిపించదు, మనం ఉపయోగించుకునే విద్యుత్ శక్తి కనిపించదు. అలాగే ఆకాశంలో ఎన్నో శక్తులు ఉంటాయి, అవేవి మనకు కనిపించవు. ఇలా కనిపించిన వాటిని ఉపయోగించుకుంటూ కూడా దేవుడు లేడంటే అంతకంటే అవివేకం ఏది ఉండదు. ఒక తండ్రి కుమారుడు కనగలడు కానీ కుమారుడు తండ్రిని కనలేడు.
తెలిసిన మనిషి మనిషిని దేవుడు చేశాడని మరిచి తానే ఎందరో దేవుడిని తయారు చేసుకున్నాడు. ఊరికొక దేవుళ్ళుగా ఎన్నో కోట్ల దేవుడిని తయారు చేసుకున్నాడు. ఈ సృష్టి మొత్తం ఎవరు చేయకుండా కలగదని తెలిసి జ్ఞానం గల మనిషి ఈ మనిషిని దేవుడు చేశాడని మర్చిపోయాడు. అసలు ఈ మనిషిని భూమి మీద దేవుడు చేయడానికి కారణం ఏంటి, అసలు మనిషికి దేవుడికి ఉన్న సంబంధం ఏంటో చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేనాను ఎనోషు షేతు ఆదాము దేవుని కుమారుడు. ఇది మనకు అర్థమైంది. ఆదాము దేవుని కుమారుడు. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని కుమారుడు. ఆయన నుంచి పుట్టుకొచ్చిన మనమందరం కూడా దేవుని కుమారులమే. కాబట్టి ప్రతి మనిషి దేవుని కుమారుడే. ఈ మాట చెప్పింది ఎవరో మనలాంటి వ్యక్తి కాదు, సాధారణమైన వ్యక్తి కాదు. ప్రపంచమంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న శకపురుషుడు యుగపురుషుడైన యేసుక్రీస్తు. మనమంతా ఆయన పిల్లలమని, మన కొరకే దేవుడు ముందుగా నిర్ణయించుకొని మనల్ని ఈ భూమి మీద పుట్టించాడని, తన పని చేయాలని మనల్ని పుట్టించాడు. ఏంటా పని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ప్రతి మనిషిని గురించి దేవుడు ముందుగానే ఆలోచించి ఈ ప్రకృతిని సిద్ధపరిచి మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. అంటే ఏ పని లేకుండా దేవుడు మనిషిని భూమి మీద పుట్టించుండడు. అంటే మనకి ఏదో పని ఉంది. ఆ పని ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనిషి భూమి మీద ఉపయోగించుకోవడానికి వాహనాలు ఉంటాయి. వాహనాలు తిరగడానికి వాహనాలు, ఉండటానికి ఇల్లు, తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు ఇలా అన్నీ తన ఉపయోగం కోసమే వినియోగించుకోవడం కోసమే అన్నీ తయారు చేసుకున్నాడు. అలాగే మనిషి ఏ అవసరం లేకుండా, దేవుడు మనిషితోటి ఏ అవసరం లేకుండా ఏ ఉపయోగం లేకుండా ఎందుకు భూమి మీద పుట్టిస్తాడు అంటే మనకి ఏదో పని ఉంది, ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము. కాబట్టి మనిషి తాను ఏర్పరచుకున్న పనిని చేయాలనే దేవుడు భూమి మీద పుట్టించాడు. ఏంటా పని అంటే సత్క్రియ. సత్క్రియ అంటే సత్యం అంటే వాక్యం, క్రియ అంటే పని. సత్యాన్ని గురించిన వాక్యం అంటే దేవుడే మన కన్న తండ్రి, మనల్ని ఆయన భూమి మీద పుట్టించాడు. దేవుడు లేరు అనే వాళ్ళకి మన దేవుడే కన్న తండ్రి అని తెలియజెప్పడమే నిజమైన పని. సరే, ఇంత నిరూపించిన దేవుడు లేడు అనేవాళ్ళు లేకపోలేదు. వీళ్ళలో దేవుడు లేరు అనేవాళ్ళు ఎవరంటే ఎక్కువగా మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలే ఉన్నారు. వీళ్ళందరూ దేవుడు లేరు అంటారు. దేవుడు ఎవరు అంటే రుజువులు చూపించండి ఎవరో దేవుడు అంటే అంటారు. రుజువులు చూపించినా ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు మాకు చూపించండి అంటాడు. కంటికి కనిపించే తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు అయితే కంటికి చూపించవచ్చు. మానవ నేత్రకు కనిపించేది అయితే చూపించవచ్చు. మన తండ్రి ఎవరు? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు. మరి ఆయన చూపించడం ఎలా? ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పడం అయితే శాస్త్రవేత్తలు ఏదన్నా ఒక విషయం గురించి చెప్తే మీడియా దాన్ని నలుగురికి తీసుకెళ్ళింది. అదే క్రైస్తవులు దేవుని బోధ చెబితే అది మత బోధ పట్టించుకోవట్లేదు తప్ప శాస్త్రవేత్తలు చెప్పినని శాస్త్రవేత్తలు తెలిసింది ఏంటంటే శాస్త్రవేత్తలకు ఉన్న బలం సైన్స్. ఆ సైన్స్ ఏంటంటే వాళ్ళు ప్రకృతిని చదివారు. ఆ ప్రకృతిని చదివి వాళ్ళు కొన్ని శాస్త్రాలను రూపొందించారు. ఆ ప్రకృతిని చదివి వాటికి కొన్ని పేర్లు కూడా పెట్టారు. ఏంటంటే భూమి పై భాగాన్ని చూసి దానికి జియోగ్రఫీ అని పేరు పెట్టారు. భూమి లోపల భాగాన్ని చూసి జియాలజీ అని పేరు పెట్టారు. అలాగే
మొక్కలు చెట్లను చూసి బాటనీ అని, జంతువులను చూసి జువాలజీ అని, అలాగే పండ్లను చూసి కార్కాలజీ అని, పక్షులను చూసి ఆర్నికాలజీ అని పెట్టారు. అలాగే మనిషిని చూసి ఫిజియాలజీ అని పెట్టారు. అలాగే గుండెని చూసి కార్డియాలజీ, నరాలను చూసి న్యూరాలజీ, ఇలా కనిపించే వాటిని చూసి శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. అలాగే ఆకాశంలోనికి వెళ్ళి నక్షత్రాన్ని, సౌర కుటుంబం ఇదంతా చూసి ఆస్ట్రానమీ అని, విశ్వం మొత్తానికి కాస్మాలజీ అని పేరు పెట్టారు. ఇలా కనిపించే వాటిని అంతా చూసి వీళ్ళు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. సరే ఇదంతా తెలిసింది కదా, శాస్త్రవేత్తని తెలిసిపోయింది కదా, అంతా తెలిసిందా అని వాళ్ళని మనం అడిగితే వాళ్ళు చెప్పే మాటలు చూద్దాం. ఏంటంటే ఈ విశ్వం మొత్తం 100% గుర్తింపబడింది. ఈ 100%లో 70% ఏమో డార్క్ ఎనర్జీ. 70% డార్క్ ఎనర్జీ ఉంటే దానిలో 30% డార్క్ మ్యాటర్ ఉంది. డార్క్ మ్యాటర్లో మళ్ళీ 5% మాత్రమే నార్మల్ మ్యాటర్ ఉంది. నార్మల్ మ్యాటర్లో భూమి, సౌర కుటుంబం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక విద్యార్థికి 100 మార్కులు ఎగ్జామ్ పెట్టామనుకో, దాంట్లో 5 మార్కులు వస్తే వాళ్ళు పాస్ అయినట్ట, కనీసం 35 మార్కులు రావాలి. 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు. కానీ ఇప్పుడు 5% తెలుసుకున్న వీళ్ళు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్టు. ఇలా ఫెయిల్ అయిన శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని నమ్మి యూనివర్సిటీల్లో, పాఠశాలలో, కళాశాలలో అన్నీ కొన్ని పాఠాలుగా చెప్పి పిల్లలకి నేర్పుతున్నారు. ఇలా ఈ సంగతులన్నీ వీరి సొంతమా అంటే కాదు. దేవుడు ముందుగానే మన కొరకు రాయించారు. దేవుడు మన కొరకే ముందుగా రాయించి చెప్పారు. నేను దేవుడిని, నన్ను ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 26. ఇది ఆయన కార్యములలో స్వల్పము. ఆయన గూర్చి ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. ఆయనను గూర్చి నాకు వినబడుతున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. ఇక్కడ మనకు అర్థమవుతుంది, కేవలం మనకు తెలిసింది గుసగుస శబ్దం మాత్రమే, తెలుసుకోవాల్సింది చాలా ఉందని మహాభక్తుడైన యోబు గారు చెప్పాడు. శాస్త్రవేత్తలను అడిగితే ఈ సృష్టి ఎలా పుట్టిందని, బిగ్ బ్యాంగ్ అంటే గొప్ప శబ్దం ద్వారా, గొప్ప ప్రేరుడు ద్వారా సంభవించిందని చెబుతున్నారు. మరి ఆ శబ్దం ఎలా సంభవించిందంటే మాకు తెలియదని అంటున్నారు. మరి దీని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలికెను అంటే మాట అంటే శబ్దం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటే శబ్దం అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అలాగే ఇంకో వచనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక